ఇప్పుడు కేసు అని అంటాం మేము, ఎందుకంటే ఇతను కలిసి ఉండను అంటున్నాడు. అవునా? వాళ్ళ అమ్మది తప్పు కాదు కదా, వాళ్ళ అన్న వదినది తప్పు. అవ్వమ్మ ఒక్కటి వినండి అమ్మా, మీ అమ్మాయి బిహేవియర్ మూలాన మీ అమ్మాయి అక్కడ ఏం చేసిందో కూడా మనం ఏం చెప్పలేం కదా. వాళ్ళ నుంచి నీ అమ్మ కూతురులాగానే వేరే ఇంటి నుంచి వచ్చిన ఒక అమ్మాయిని కూడా ఇలాంటి కేసెస్లో నీ కూతురి లోపానికి ఆ ఆడపిల్లని శిక్షించడం తప్ప కాదమ్మా? ఒకడు పోయి కూర్చుంటాడు, ఒకడు అందుకని వాళ్ళందరినీ పెడతారా? ఒకళ్ళందరినీ పెడతారా మేడం? నేను జైల్లో సార్ ఇది సార్ వాళ్ళ యాటిట్యూడ్. రేపు పొద్దున వాళ్ళని జైల్లో వేసిస్తారు మీకు, కానీ ఈ అమ్మాయి కాపురం చక్కబడదమ్మా. ఇక్కడ మా అందరి ప్రయత్నం ఏంటంటే ఈ అమ్మాయి కాపురం చక్కబడాలి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇమీడియట్గా ఈ ఆల్రెడీ అతనికి కంప్లైంట్ అక్కడ ఇచ్చింది కనుక సార్, ఆ పోలీస్ స్టేషన్లో అమ్మాయి లెటర్ ఇచ్చి, సార్ మాకు కొంచెం టైం ఇవ్వండి, వాళ్ళని అరెస్ట్ చేయకండి, మా కౌన్సిలింగ్ లాంటిది మేము బయట తీసుకుంటాం అని ఒక మాట అమ్మాయి చెప్పినప్పుడే ఆ ప్రొసీడింగ్స్ ఆగుతాయి సార్. రేపు పొద్దున కోర్టులో ఏ డైవర్స్ కేసు వేసినా ఈ అమ్మాయి సమాధానాలు ఇలానే ఉంటాయి. 498 కేసులో ఈ అమ్మాయి సమాధానాలు ఇలాగే ఉంటాయి. కానీ డైవర్స్ ఆమెకు వస్తుందా రాదా అని అంటే డెఫినెట్గా డాక్టర్ గారు చెప్పినట్టు వాళ్ళు ఫిజికల్గా ఉన్నారు కనుక ఆ అమ్మాయి ఆ పరంగా కరెక్ట్ కనుక మిగతా విషయాలలో నువ్వు నేర్పించుకోవచ్చు కనుక మేము డైవర్స్ ఇవ్వము అని అన్నా అతను తీసుకెళ్ళాడు. ఎందుకంటే సార్ డైవర్స్ అనేది ఊరికే ఒక పేపర్ మీదనే, కానీ వాళ్ళిద్దరిని కలిపి ఉంచడానికి మాత్రం అది ఎప్పటికీ పనికిరాదు. మీకు ఒకటే ఆప్షన్ ఉందమ్మా, ఆయన జైలుకి పంపిస్తావా అమ్మా, నువ్వు మీ ఆయనతో కాపురం చేస్తావా? కాపురం చేసుకోవాలను. కాపురం చేసుకుని మీ ఆయన జైలుకి పంపించాలని లేదుగా మేడం. మీ ఆయనతో కాపురం చేస్తావు కదా, మరి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఈ కేసుని మెల్లిగా నేను పర్సూ చేయాలనుకుంటున్నాను, ఇది ఎట్లాగో ఉంది కదమ్మా, దీన్ని పక్కకు పెట్టేసి ఫస్ట్ డాక్టర్ గారు సారు చెప్పినట్టు కౌన్సిలింగ్ అనేది చేస్తేనే సార్ ఈ కాపురం కలిసే అవకాశం ఉంది సార్. లేదు అని అంటే మాత్రం ఆ అబ్బాయికి ఇంకా కొంచెం దీంతో పాటు ఆ లీగల్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఫేస్ చేస్తే ఆయన్ని ఈ అమ్మాయితో కల్పించే ప్రయత్నం ఇంకా కొంచెం మనం దూరం అయిపోతామేమో అని అనిపిస్తుంది. కాదు నాన్న, మాట చెప్తా నాన్న, ఇవన్నీ నువ్వు వింటున్నావు కదా, నీ అభిప్రాయం ఏంటి నాన్న? ఇట్లే ప్రాబ్లం అంటే నాకు లేదు సార్, ఇట్లే ప్రాబ్లం అంటే నాకు ఇబ్బంది లేదు. అంటే ఇట్లే ప్రాబ్లం నీకు ఇబ్బంది అవుతుంది కరెక్ట్, కానీ ఇట్లే ఉండకుండా ఉండాలంటే నీ సహకారం కావాలి. అందుకని ఏమన్నా డాక్టర్ గారు, ఆ పిల్లలో మైల్డ్గా ఆమెకు ఉంది అంటే చాలా తక్కువగా సమస్య ఉంది, అది పోద్దా అంటే పోద్ది. ఎప్పుడు పోద్ది? నువ్వు 4-5 ఏళ్ళు నీ భార్య నిజంగా నా బిడ్డ అనుకుని నువ్వు ప్రేమిస్తే, నా బిడ్డలాగా అనుకుని నువ్వు ప్రేమిస్తే, నీకెంత త్యాగశీలత ఉంటే, నీకెంత సహనం ఉంటే, నీకెంత విశాల హృదయం ఉంటే ఆ పిల్ల బాగుపడుద్ది, మీ ఇద్దరు బాగుంటారు, మంచి పిల్లలు పుడతారు. లేదు వెళ్ళంగానే నిన్న గంట కట్టారు, నీ బుద్ధి లేదంట, నీతో ఎట్ట కాపురం చేయాలి నేను అన్నావు అనుకో, ఈ అమ్మాయి డబల్ అయిపోయింది, కోపం వస్తాయి అమ్మాయికి. నువ్వు ప్రేమించావనుకో నవ్వుతూ నీ దగ్గరకు. ఈ మొత్తం కథలో ఎవడయ్యా అంటే హీరో నువ్వే, హీరోవి నువ్వే, విలనవి నువ్వే, దేవుడివి నువ్వే, ధర్మకర్తవి. తెలిసి లోపం రాలేదు కాబట్టి, దిద్దుకుంటే లోపం సరవుతుంది కాబట్టి, ఆ అమ్మాయితో నేను కలిసి ఉన్నా కాబట్టి, కలిసిన తర్వాత నేను భర్త అయ్యాను కాబట్టి, తాళి కట్టేది మాత్రం భర్త ఉన్నానా, అన్ని సపరేట్ చేసిన వాడే భర్త అవుతాడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి, నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,